నాన్న మిగతా వాళ్ళందరూ ముందే చెప్తున్నాను, మీరు డౌట్స్ అడగకపోతే తీసేస్తాం. డౌట్స్ రేజ్ చేయండి. మీకు ఎన్ని డౌట్స్ అడిగితే అంత కాన్సెప్ట్ ఎక్కుతుంది. నేను ఎన్నిసార్లన్నా చెప్పడానికి రెడీ. నేనే చెప్తున్నాను, ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ అర్థం కాకపోయినా దేశానికి ఏం నష్టం లేదు. ట్రిగనామెట్రీ అనే చాప్టర్ అర్థం కాకపోయినా దేశానికి ఏం నష్టం లేదు. 4 చాప్టర్లోకి పాస్ అయిపోవచ్చు, కానీ కాన్సెప్ట్ కావాలి. ఎందుకంటే దీని కనెక్షన్ ఇంటర్ సెకండ్ ఇయర్లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. నేను చెప్పినంత ప్రపంచంలో ఎవరు చెప్పడు. ఓపెన్ ఛాలెంజ్. సో కాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా నేను చెప్పినంత లాజిక్ కానీ, నేను చెప్పిన వెర్షన్స్ కానీ నన్ను చెప్పనిస్తే ఎవడు చెప్పడు. నాకు అడ్డు తగిలితే అడ్లు తీసేస్తా, తోకలు కట్ చేసి గెంటేస్తా. నేను డిసిప్లిన్కి ఫస్ట్ వాల్యూ ఇస్తాను. చదువు రాకపోయినా పర్లేదు, ప్రస్తుతానికి డిసిప్లిన్ వస్తే చదువు తర్వాత వస్తుంది. చెప్పాను కదా, వినీల్ సాయి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, హూ స్ట్రగుల్డ్ ఫర్ 1.5 years టు గెట్ త్రూ జస్ట్ 0+. 1.5 years ఈ స్ట్రగుల్డ్. ఒక్క క్వశ్చన్ అడగడు, ఒక డౌట్ రైజ్ చేయడు. బట్ ఇప్పుడు వాడు సొంతానికి పాస్ అయ్యి 60+ వస్తున్నాడు. ఎనఫ్. దట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్. 95 వాడికి 96 వస్తే ఇంప్రూవ్మెంట్ కాదు. ఫెయిల్ అవుతున్నాడు, పాస్ అయితే ఇంప్రూవ్మెంట్. 96 వాడికి రామచంద్ర చెప్పక్కర్లా, గల్లీకో ట్యూషన్ పాయింట్ నుంచి ఉంది. మీలాంటి ఇంటెలిజెన్స్ కోసం ఎరేసుకుని కూర్చుని వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. నేను ఆ టైపు చీప్ మెంటాలిటీ కాదు, గిరాకీల కోసం వెంటపడేది. డిసిప్లిన్ ఫస్ట్. నాకు ఇంటెలిజెన్స్ కావాలా, డల్ స్టూడెంట్స్ కావాలంటే డల్ స్టూడెంట్స్ కావాలి. నాకు ఇది ఛాలెంజ్. అది ఒక డల్ స్టూడెంట్ వాడిని పాస్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. 80 వాడికి 90 వస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు మాకు. అది చిల్లరగాలకు ఉంటుంది. నారాయణ, చైతన్య, కేకేఆర్, గౌతము, ఫిజిక్స్ వాళ్ళ, కెమిస్ట్రీ వాళ్ళ, వాళ్ళకు ఉంటుంది. దే లైవ్ అండ్ థ్రైవ్ ఆన్ ఇంటెలిజెన్స్. రామచంద్ర నెవర్ స్టూడ్ ఫర్ ఇంటెలిజెన్స్. నెవర్ ఎవర్. హియర్ ఆన్వర్డ్స్ nobody has right to disturb all others, which you deserve my classes. చాప్టర్ పేరు ఏంటంటే మ్యాథమెటికల్ ఇండక్షన్. అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో షూర్ 7 marks వచ్చే సింగిల్ ఎక్సర్సైజ్ చాప్టర్. అంటే ఏంటి, యాక్చువల్గా 10th క్లాస్ మొత్తానికి ఒక 200 ప్రాబ్లమ్స్ అనుకుందాం టెక్స్ట్ బుక్ మొత్తం మీద. ఇంటర్ మొత్తానికి ఫస్ట్ ఇయర్ లో 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఒక 1000 ప్రాబ్లం ఉంటాయి. రేపు ఎంసెట్, ఏఐట్రిపుల్ మీరు ఒక్కరోజే రాస్తారు ఐఐటీలు. ఈ 2000 ప్రాబ్లమ్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇంటూ దాని మల్టిపుల్స్ ఐఐటి ఇంటూ 5 అన్నీ ఆ 3 గంటల్లో ఎవడు గుర్తొస్తే వాడికి ఐఐటి వస్తుంది, వాడికి ఎంసెట్ వస్తుంది. అయితే ఇది లేకపోయినా, ఐఐటి లేకపోయినా ప్రపంచమే చచ్చిపోవట్లేదు. 10 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటే ఐఐటి 10,000 సీట్స్ ఉన్నాయి. దానిలో ఫార్వర్డ్ క్యాస్ట్ బాయ్కి వాడు అనుకున్న కాలేజీ రావాలంటే 2000. రేషియో గమనించండి. మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు, అటు ఇటు కాకుండా పోతున్నారు. అంటే వాడు వేరే దారి ఎంచుకోవడానికి కొన్ని స్పెసిఫిక్ చాప్టర్లు ఉంటే చాలు. ఇంటర్ కూడా బ్రహ్మాండంగా పాస్ మార్కులు తెచ్చుకోవచ్చు, ఎంసెట్ కూడా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మనం గుర్తించాలి, మనం ఐఐటి రేంజ్ కాదు. ఎస్, నెక్స్ట్ లెవెల్ ఏంటి, ముందు నుంచి దాన్ని టార్గెట్ చేద్దాం. అందరూ 5000 meters రేసుకే పార్టిసిపేట్ చేయక్కర్లా. మన కెపాసిటీకి 1000 meters లో బాగా పరిగెట్టగలం తెలిస్తే ఇదే ఎంచుకుని దానికి వెళ్దాం. అదే వాట్ ఐ కాల్ యాజ్ ఎంసెట్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్. దానికి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్కే చేయాలి. ఫైనల్ బోర్డు అంతా తెలుగు అకాడమీ బుక్కే ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్లో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 1000, సెకండ్ ఇయర్లో 1000 ఉంటాయి. ఈ 1000లో కనీసం ఒక 50 sums నేను చెప్పిన ఇంపార్టెంట్ చేస్తే పాస్ అయిపోతారు. రామచంద్రలో ఇంతవరకు ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వాలి. 10th లో బోర్డర్ పాస్లో పాస్ అయిన వాడు ఇంటర్ బై మిస్టేక్ ఎంపీసీ తీసుకున్నా వాడి చేత కూడా నేను పాస్ చేయిస్తా. రీజన్ ఏంటి చెప్పనా, టార్గెటెడ్ చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇంటర్మీడియట్కి పాస్ మార్క్ 28 out of 70.
ఈ టాపిక్ లోంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ షూర్ గా వస్తుంది. ఇది ఒకటే ఎక్సర్సైజ్ ఉంటుంది, 15 సమ్స్ ఉంటాయి. ఇదే ట్రిగనామెట్రీ కనుక 7 మార్క్స్ తెచ్చుకోవాలంటే కనీసం 120 ప్రాబ్లమ్స్ చేయాలి. 120 ప్రాబ్లమ్స్ ట్రిగనామెట్రీ చేస్తే వచ్చే 7 మార్క్స్ 15 క్వశ్చన్స్ తో చేసే మ్యాథమెటికల్ ఇండక్షన్ వచ్చేస్తుంది. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ఎక్కడ ఉంది? ఇది ఫస్ట్ ఇయర్ ది 1A టెక్స్ట్ బుక్. ఫైనల్ బోర్డు పేపర్ ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది. ఫిక్స్డ్ షెడ్యూల్. దీనిలో స్టాండర్డ్ క్వశ్చన్, స్టాండర్డ్ ప్లేస్మెంట్ క్వశ్చన్ నెంబర్ 12. దీని వెయిటేజీ కొత్త సిలబస్ ప్రకారం 6 మార్క్స్. ఈ వెయిటేజీ ఉన్న ఎక్సర్సైజ్ ఏంటో చూపియనా? ఇది ఎక్కడ ఉంటుంది? మ్యాథమెటికల్ ఇండక్షన్ అని. ఇది టాపిక్. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ కాదు, ఫంక్షన్స్. సీక్వెన్స్ సిరీస్, మ్యాథమెటికల్ ఇండక్షన్. దీనిలో ఈ సమ్లే వస్తాయి బోర్డుకి. ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్ ఇక్కడ? 10 ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్సే వస్తాయి. అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? 10th క్లాస్ ప్రోగ్రెషన్స్ అర్థం కాకపోయినా ఫుల్ మార్కులు తెచ్చుకోవచ్చు, 10 out of 10. కానీ 10th క్లాస్ ప్రోగ్రెషన్ లో ఏం జరుగుతుందో అర్థం కాకపోతే ఇది రాదు. అందుకని ధైర్యం చేసి ఇది నేర్చుకోవాలి. రాలేదు వినోలేద్దాం, నష్టం లేదు. ఎందుకంటే రేపు ఇంటర్కి ఇది కావాలి. ఇది ఒక ఎక్సర్సైజ్ వచ్చింది అనుకోండి, ఇన్ని సమ్ములు చేస్తే వచ్చే ట్రిగనామెట్రీలో మార్కులు ఈ ఒక్క ఎక్సర్సైజ్ వచ్చేస్తాయి. ఇలాంటివి ఎన్ని టార్గెటెడ్ చాప్టర్స్ ఉన్నాయి చెప్పనా? షూర్ పాస్వి. ఒక్క పేజ్ ఉన్న మ్యాథమెటికల్ ఇండక్షన్, ఒకటే పేజ్ ఉన్న ఇంటర్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక టాపిక్ ఉంటుంది ఇంటర్లో. చూపిస్తాను మీకు, కనీసం మీకు తెలుస్తుంది. దాని మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇదిగో, లెట్ మీ షో యూ. ఇది ఒక్కటే ఎక్సర్సైజ్. ఈ ఒక్క ఎక్సర్సైజు అయిపోయింది. ఇదిగో నెక్స్ట్ దాంతో అయిపోయింది. ఈ ఒక్క ఎక్సర్సైజ్ లో నుంచి ఒక షూర్ క్వశ్చన్ ఫైనల్ బోర్డుకి డైరెక్ట్ గా 7 మార్క్స్ వస్తుంది. డైరెక్ట్ హిట్. ఎక్కడ అది? లెట్ మీ షో యూ. ట్రాన్స్ఫర్మేషన్స్. ఆగో ఇది 7 మార్క్స్, 6 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్. ఒకటే ఎక్సర్సైజ్ తో 8 మార్క్స్ క్వశ్చన్. ఇందాక 8 + 6 ఎంత అయింది? 14. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది 2 పేజీలే. 392 పేజెస్ లో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉన్న ఒక పేజీ, ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్న ఒక పేజీ, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంటుంది, క్రామర్స్ మెథడ్ అని. ఇది కూడా ఒకటే పేజీ. అది ఎక్కడుంది? మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళ కోసం చెప్తున్నాను లాజిక్. మ్యాట్రిసెస్ అనే చాప్టర్కి వెళ్తే దానిలో అది ఫైనల్లో ఫిక్స్డ్ క్వశ్చన్ అన్నట్టు. మిగతావన్నీ పక్కన పెడితే టార్గెటెడ్ గా ఒకటే ఎక్సర్సైజ్ ఉంటుంది. దట్ ఈస్ కొత్త టెక్స్ట్ బుక్ కదా, నాకు కూడా పేజీలు ఇంకా అలవాటు కాలేదు. ఎస్, ఈ ఎక్సర్సైజ్ అనుకోండి. అంటే ఇది కాదు, యాక్చువల్గా ఈ లాజిక్ కొంతవరకు ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకో 8 మార్క్స్. అంటే సింగిల్ పేజ్ ఆఫ్ మ్యాట్రిసెస్, సింగిల్ పేజ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, సింగిల్ పేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఆల్మోస్ట్ పాస్ మార్కులకు వచ్చాయి. అంటే 3 పేజెస్ అవుట్ ఆఫ్ 396 పేజెస్. సంవత్సరం సరిపోదా 3 పేజీలు నేర్చుకోవడానికి? సరిపోద్ది కదా. పద్ధతిగా నేర్చుకోవాలి. ఎలా వస్తాయి ఈ 3? 10th క్లాస్లో ఉన్న కాన్సెప్ట్ బిల్డప్. అవి 10th క్లాస్లో ఉన్న ట్రిగనామెట్రీ ఏం అర్థం కాలేదు. ఒకసారి మొత్తం విందాం, దానిలో ఫార్ములాలు లాజిక్ క్యాచ్ చేస్తే ఈ మొత్తం చాప్టర్ నేను చెప్పిన మార్కులు వచ్చేస్తాయి. నేను ఇంటర్ కూడా 38 ఇయర్స్ ని చెప్తున్నా. 38 ఇయర్స్. ఇదొక 7 మార్క్స్, ఇదొక 8 మార్క్స్, 8 మార్క్స్. ఆన్సర్ ఎనీ 2 సెక్షన్ మొత్తం వచ్చేసింది మనకి. ఈ ఫిక్స్డ్ టాపిక్స్, ఈ మొత్తం టెక్స్ట్ బుక్. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మ్యాథ్స్ అంటే భయపడకండి. ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయపడకండి. ఇంటర్లో కూడా ధైర్యంగా ఎంపీసీ తీసుకోవచ్చు. కానీ 10th క్లాస్ కాన్సెప్ట్స్ అన్ని కనీసం ఒక రౌండ్ వినాలి.
ఏం జరిగినా పర్లేదు, అర్థం కాకపోయినా పర్లేదు, ఒకసారి వినేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్లో ఇంటర్లోకి వెళ్ళినప్పుడు ఇది ఆల్రెడీ మనం ఎక్కడో చేసామే, ఎక్కడో విన్నామని తెలిసినా చాలు, మిమ్మల్ని ఎవడో ఆపలేడు. ఇంటర్ ఎంపీసీ అయిపోయింది అనుకోండి, మీకు చాలా దారులు ఉంటాయి, ఎటన్నా వెళ్ళచ్చు. మ్యాథ్స్కి భయపడి మూసు కూర్చున్నారనుకోండి, అన్ని దారులు మూసుకుపోతాయి. దృష్టి పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తే ఇంటర్ కూడా ఈజీయే, పాస్ మార్కుల వరకు. ఎంసెట్ ఈజీగా క్రాక్ చేయొచ్చు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ కి స్టిక్ అయితే. ఫిజిక్స్ వాళ్ళ, కెమిస్ట్రీ వాళ్ళ, ఐఐటి వాళ్ళ, రెజొనాన్స్, ఇవన్నీ డబ్బులు దొబ్బే జాతి. ఒక్కడికి ఇందాక ఇంటెలిజెన్స్ అని క్లెయిమ్ చేస్తున్నారే, వాడొక్కడిని దృష్టిలో పెట్టి వాడి పేరే ఫోటోలు కొట్టి దేశమంతా అమ్మిపారదొబ్బి డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళీ వాడు పిచ్చి కుక్క తిరిగినట్టు మళ్ళీ టెక్స్ట్ బుక్ వదిలేసి వేరే చేస్తుంటాడు. యాక్చువల్గా ఫస్ట్ బోర్డు రాయాలి. బోర్డు షుడ్ నాట్ బి రిపీటెడ్, ఇంటర్ షుడ్ నాట్ బి రిపీటెడ్. ఎంసెట్ 10 ఏళ్ళు రాసుకోవచ్చు, ఐఐటి 10 ఏళ్ళు రాసుకోవచ్చు, స్టార్ మార్క్ పడదు. ఇంటర్ గన్ షాట్ రావాలి. దానికి ఏం కావాలి? 10th క్లాస్ కాన్సెప్ట్స్ కావాలి. నేను ఏవైతే కాన్సెప్ట్స్ అన్ని మీకు బిల్డప్ చేస్తున్నానో, మీకు అవసరం లేకపోయినా కోఆర్డినేట్ జామెట్రీలో మీకు అవసరం లేనిది 50% ఎక్స్ట్రా చెప్పాను. టెక్స్ట్ బుక్లో అవసరం లేనిది, ఏరియాస్ మీకు లేదు, స్లోప్ లేదు, ఇవన్నీ నేను ఎక్స్ట్రా చెప్పాను. ఎందుకంటే 1B ఇంటర్ ఓపెనింగ్ అదే, అక్కడ బ్రేక్ అక్కడ పడకూడదు. ఆ ఇంటెన్షన్ తోటి మీకు తక్కువ మార్కులు వచ్చినా, మీ పోర్షన్ లేకపోయినా మళ్ళీ సిలబస్ చెప్పాను. రామచంద్ర నుంచి 10th బయటికి వెళ్ళాడంటే వాడికి ఆగద్దు బండి, నా దగ్గర కూడా రావక్కర్లే ఇంటర్కి. కానీ దేశం మొత్తం మీద తెలుగు అకాడమీని మొత్తం నేను ఒక్కడే చెప్తా, ఎవ్వడిది ఒక్కడే చెప్పడు. అందరూ ఐఐటి ఎంట పడితే పిచ్చి కుక్కలు. ఐఐటి ఎవరికి వస్తుంది? 10 lakhs మంది కాన్సెప్ట్ తీసుకుంటే 2000 మందికి వస్తుంది. మిగతా 9,98,000 మంది డబ్బులు దొబ్బెట్టుకుని వాళ్ళ కెపాసిటీ మించి పరిగెత్తి ఉన్నది పోయి ఉంచుకున్నది పోతుంది. దిస్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్. అందుకని సో కాల్డ్ నేను కార్పొరేట్ కాలేజీకి ఎగెయిన్స్ట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లు ప్రిస్క్రైబ్డ్ చెప్పాలి, వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళ సొంత బుక్కులు కొట్టేసి నారాయణ వాడు నారాయణ మెటీరియల్ కొనుక్కుని, ఫిజిక్స్ వాడు ఫిజిక్స్ మెటీరియల్ కొనుక్కుని ఎవరికి వాడు చేసి పిల్లల్ని భయపెట్టేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 3 చాప్టర్లో బొమ్మలే చూపించి ఫైనల్ బోర్డులో వచ్చిన పేపర్ బొమ్మలు చూపిస్తే ఎవరికన్నా మ్యాథ్స్ అంటే భయం వస్తుందా? ఇప్పుడు నేను చూపిస్తాను, మళ్ళీ ఒక్కసారి మీకోసం చూపిస్తాను. ఇదిగో, మ్యాథ్స్ అంటే భయం ఉన్నవాళ్ళు ఇంటర్లో నేను మ్యాథ్స్ తీసుకోవాలా వద్దా అంటే నేను ప్రాక్టికల్గా చూపిస్తా. ఫంక్షన్స్ అనే చాప్టర్, దీనిలో ఈ మోడల్వి 3 సమ్స్ ఉన్నాయి, 6 థీరమ్స్ ఉన్నాయి. ఆ 6 థీరమ్స్ ఈ మోడల్ కలిపితే ఈ పర్టికులర్ క్వశ్చన్ 11th క్వశ్చన్ మారదు. గత 30 ఏళ్ళుగా మారలేదు, ఇంకో 5 ఏళ్ళు మారదని గ్యారంటీ ఇస్తాను. అదొక 2 pages ఉంటుంది టెక్స్ట్ బుక్ లో. ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇందాకే చూపించా, 7 మార్క్స్. ఎన్ని పేజీ? 1 పేజీ. ఇక్కడ ఒక 2 పేజీ, ఇక్కడ 1 పేజీ, 3 పేజీ. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది కొంచెం పెద్ద టాపిక్, కానీ మొత్తం దీనిలో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను రామచంద్ర ట్యూటోరియల్ నుంచి 30 క్వశ్చన్స్ ఉన్న సమ్స్ ఫస్ట్ టార్గెట్ చేసి చెప్తాను. ఇంతవరకు ఆ 30 క్వశ్చన్స్ ఒక్కసారి కూడా క్రాస్ అవ్వలేదు. అదొక 6 మార్క్స్. ఎంతైంది ఇప్పటికీ? ఇంకా ఇవన్నీ ముట్టుకోలేదు నేను. సెక్షన్ 1 టచ్ చేయలేదు. సెక్షన్ 2లో 6, 6, 6, 6, 3 వేసుకుందాం పోనీ, ఎందుకు ఏదో ఒక్కటి మన డబ్బాలు కొట్టుకోవడం. 6 3 = 18, 18 + 8 26, అయిపోయింది, పాస్. నేను ఇప్పటికి ఎన్ని పేజీలు నేర్చుకున్నాను? అవుట్ ఆఫ్ 392 పేజీలో పట్టుమని 15 పేజీలు నేర్చుకున్నాను. ఆన్ బేస్ ఆఫ్ 10th క్లాస్ కాన్సెప్ట్. మార్కుల కోసం చదవద్దు 10th క్లాస్. మార్కులు నెవర్ ఏ క్రైటీరియా ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్. మార్క్ ఈజ్ నెవర్ ఏ క్రైటీరియా ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఫ్యూచర్. మార్క్స్ నెవర్ ఏ క్రైటీరియా ఫర్ యువర్ సెటిల్మెంట్.
ఈ ఏ మార్కులు పట్టుకుని బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు. కాన్సెప్ట్ కరెక్టే కదా. ఐఐటి ఉన్నాడే చదువుతున్నాడా, బతుకున్నాడా ప్రపంచంలో? మిగతా వాళ్ళు బతికిలేరా? ఈ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళని భయపెట్టేస్తున్నారు. ఇంత లావు బుక్కులు కొట్టేసి ఇన్ని పేజీలు చూడంగానే చదివేయాలి ఇంట్రెస్ట్ ఉన్నట్టు దొబ్బేస్తాడు. ఒక్కడు క్లాస్లో పొల్యూషన్ చేసే పార్టీ ఉన్నాడు అనుకోండి, డిస్టర్బ్ చేసేవాడు, ఆ ఉన్న భయం మల్టిప్లై అయిపోయి ఇంటర్ మాలేసి పారిపోతారు కొంపలోంచి. నా వల్ల కాదురా బాబు అని. పేరెంట్స్ ఏమో ఆశలు పెట్టుకుంటారు, మా కాందంలో ఒక్క డాక్టర్ కాలేదు, నువ్వు డాక్టర్ అయిపోవాలి అంతే, నీ సావు నువ్వు సావు. మన చుట్టాల్లో ఎవడు డాక్టర్ లేడు, నువ్వు డాక్టర్ అయిపోవాలి. మన చుట్టాల్లో ఐఐటి సైంటిస్ట్ ఎవడు లేడు, నువ్వు అయిపో. మరి పేరెంటే చదువుకోవచ్చు కదా చక్కగా, మిమ్మల్ని ఎందుకు టార్చర్ పెట్టడం? ఐఎమ్ అగేన్స్ట్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ఆల్సో who insist that their child must be either doctor or an engineer. ప్రపంచం వాళ్ళిద్దరే బతికలేరు కదా. ఏది నేర్చుకున్నా సిన్సియర్గా నేర్చుకోండి. మీకు ఇప్పుడున్న గోల్ 10th క్లాస్. 10th క్లాస్ గోల్లో మీకు ఏది ఎక్కడ అవసరపడుతుందో చెప్పే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెషన్. మీకు 10th క్లాస్ ఏం అర్థం కాలేదు, దేశానికి ఏం నష్టం లేదు, ఫుల్ తెచ్చుకోవచ్చు మాస్టర్ లేకపోయినా, కానీ ప్రోగ్రెషన్లో ఉన్న ఫార్ములాలతోటి మనం రేపు ఇంటర్లో ఇది 7 మార్క్స్ దాటేయగలుగుతాం. ఏది మ్యాథమెటికల్ ఇండక్షన్. దానికోసం అప్పుడు మనం తినాలి. ట్రిగనామెట్రీ ఏం అర్థం కాలేదు, 200 సమ్ములు ఉన్నాయి, ఏం పర్లేదు, ఒక్క పేజీకి కావాల్సిన లాజిక్ ఉన్న ఫార్ములాలు తీసుకుంటే ఇక్కడ 8 మార్క్స్ వచ్చేస్తుంది. అంతమించి ఎవడు చెప్తాడు చెప్పండి? ఇప్పుడు ఇలా ఎవరికన్నా చెప్తే ఏంటంటే ఎవరికన్నా భయం వేస్తుందా? వేయదు. ఫిజిక్స్ వాడు ఫిజిక్స్కి ఇంత బుక్, దాని సపోర్ట్ ఆర్డి శర్మ, జేపీ శర్మ, ఆడికి ఏమవుతుంది? దుబ్బేస్తుంది ఇంట్రెస్ట్. చదువుకునే తోపుగాళ్ళని పక్కనెట్టాడు, ఎట్లనో బతికేస్తాడు. నేను ఇంటెలిజెంట్ అని వాడు సంకలు గుద్దుకుంటాడు, మావాడు చింపేస్తాడు, మావాడు పొడిచేస్తాడు, మావాడు నరికేస్తాడని అయ్యా కొట్టుకుంటాడు డబ్బాలు. పోయేలు ఎవరు తెలుసా? ఇంటెలిజెంట్ కానీ 90% గ్యాంగ్. 90% పైన వాళ్ళు ఇంటెలిజెంట్ అనుకుంటే 90% కింద వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరూ సంకన అయిపోతున్నారు. బీ అలర్ట్, లెర్న్ వాట్ ఐఎమ్ టీచింగ్. వీఆర్ స్టిల్ ఇన్ ఫస్ట్ రౌండ్. నేను ఇంకా ఫస్ట్ రౌండే చెప్తున్నాను. మీకు ఎంత ఎక్కితే అంత ఎక్కుతుంది, ఏం పర్లేదు. మళ్ళీ నేనే సెకండ్ రౌండ్ చెప్తాను, మళ్ళీ ఇంకో ఫైనల్ టచ్ వస్తుంది. ఎంత ఎక్కితే అంత ఎక్కించుకోండి, మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఫస్ట్ సార్ ఏం పట్టించుకోవద్దన్నాడు, మార్కులు అన్నాడు చెప్పి వదిలేయకూడదు, ఎక్కించుకోవాలా. రేపు అవసరపడుతుంది, ఇక్కడ కావాలిగా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇది రావాలిగా. ట్రిగ్నామెట్రీ నాకు వద్దని వదిలేస్తే ఎట్లా? నిప్పంటే భయం వేస్తోంది, మరి కాఫీ ఎలా కాల్చుకోవాలి? సూర్యుడి దగ్గర పెట్టి మర్చిపోదామా? సాయంత్రం పొద్దున కాఫీ తాగాలనుకుంటే సాయంత్రం వెళ్దామా? ఎప్పటికైనా అలవాటు చేసుకోవాలి, తప్పదు. ఎడ్యుకేషన్ అంటేనే కష్టం, కష్టపడాలి. మా వాడు కష్టపడకూడదు, మధ్యలో గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, ఎలా వస్తుంది ఇది? యూ నీడ్ అన్ ఇంట్రెస్ట్. పాయింట్ నెంబర్ 1. ఎవడన్నా క్లాస్ డిస్టర్బ్ చేస్తే గోబ గుయ్యం అనిపించేయండి, దవడ పగిలిపోవాలి ఆడికి. ఎందుకంటే హీ స్పాయిలింగ్ యువర్ ఫీజ్. మీరు కట్టిన ఫీజుని వీడికి అధికారం లేదు చెడగొట్టడానికి. కనపడితే గోబ గుయ్యం అనిపించేయండి, సౌండ్ వచ్చి రక్తం కారిపోవాలి చెవుల్లో వచ్చి. మనము ఫీజు పే చేస్తున్నాం, వాడు ఫీజు పే చేస్తున్నాడు. వీడికి ఏం ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయి? లేవు కదా. మనం కట్టిన డబ్బులు మనం లాక్కోవాలి కదా. ఎవడు సోషల్ సర్వీస్ చేయడు కదా, ఇంక్లూడింగ్ మీ. వై షుడ్ వి లూజ్ అవర్ మనీ? ఎవడు చెడగొడుతున్నాడు డిస్టర్బ్ క్లాసు, గో పగల కొట్టండి అది. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. దిస్ క్లాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ రాదర్ దాన్ 10th class maths. You deserve this to learn how to fight for your right. Fight for it. ఎవడన్నా మీరు అర్థం చేస్తుంటే మధ్యలో ఏలెడుతున్నాడు అనుకోండి, అరే మూసుకోరాను, మూసుకుంటాడు వాడు. లీనియన్స్ ఇస్తున్నప్పుడు నాకేస్తారు క్యాండిడేట్లు బలుపెక్కి. అవన్నీ తగ్గిస్తేనే సెట్ అవుతారు. వాడొక్కడి కోసం మనం త్యాగాలు చేయక్కర్లా, మన డబ్బులు కట్టక్కర్లా, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం. మనం డబ్బులు కడుతున్నాం. వీ డిజర్వ్ దట్. యూ డిజర్వ్